అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు. మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గృహస్థులకు ఉపదేశం. గురువారం ఆగస్టు 24, 1882. దక్షిణేశ్వర కాళికాలయం శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యం వైపు ఉన్న పొడవైన వసారాలో నిలబడి హజ్రాతో మాట్లాడుతున్నారు. మా వచ్చి శ్రీరామకృష్ణుల పాదపద్మాలకు నమస్కరించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇంకా 2-3 సార్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలుసుకోవాలి. చిత్రకారుడు మొదట చిత్రం యొక్క బాహ్యాకృతిని చిత్రిస్తాడు. తరువాత తీరిగ్గా వివరాలతో చిత్రాన్ని పూర్తి చేసి రంగులు వేస్తాడు. మట్టి బొమ్మలు తయారు చేసేవాడు మొదట బొమ్మ ఆకారాన్ని మట్టితో చేసి ఆ తరువాత శుద్ధతో రంగు పూస్తాడు. చివరికి రకరకాల రంగులను సున్నితమైన కుంచెతో వేస్తాడు. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు అంతా సిద్ధంగానే ఉంది, కానీ అతడి లోపల పదార్థం ఒక పొరతో కప్పబడి ఉన్నది. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కానీ అంతరంగాన ఏముందో ఎరుగుడాయే. అంతరంగాన బంగారం దాగి ఉంది. లోపల భగవంతుడు నివసిస్తున్నాడు. అదే తెలుసుకుంటే సమస్త కార్యకలాపాలను వదిలివేసి వ్యాకులతో భగవంతుణ్ణి ప్రార్థించే భావన కలుగుతుంది. కాసేపు నిలబడి కాసేపు పచార్లు చేస్తూ శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు అంతరంగంలో ఉన్నదాన్ని తెలుసుకోవటానికి కొంత సాధన అవసరం. యావజ్జీవితం సాధన చేయాలా? రామకృష్ణులు: లేదు, కానీ మొదట్లో బాగా కష్టపడి సాధన చేయాలి. తరువాత అంత పరిశ్రమ అవసరం లేదు. ఎదురుగాలి వీస్తున్నప్పుడు, గాలివాన కొడుతున్నప్పుడు, సుడిగాలి లేక తుఫాన్ చెలరేగే సమయాల్లోనూ, నది వంపుల గుండా పయనించేటప్పుడు పడవ నడిపేవాడు లేచి నిలబడి చుక్కానిని గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది. కానీ వీటన్నింటినీ దాటిన పిమ్మట మరే భయమూ లేదు. వంపులతో కూడిన ఆ మార్గాన్ని దాటాక అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు అతడు నిశ్చింతగా కూర్చుంటాడు. చుక్కాని మీద ఊరకే చేయి వేసి ఉంటాడు. పిదప తెరచాపను మెల్లగా ఎత్తుతాడు. ఆ తరువాత నిశ్చింతగా ప్రొగతాగ మొదలు పెడతాడు. అలాగే మానవ జీవన యాత్రలో కూడా కామినీ కాంచనాలనే సుడిగాలులను, గాలివానలను అధిగమించగానే జీవితంలో శాంతి లభిస్తుంది. కొందరిలో యోగి లక్షణాలు కానవస్తాయి, కానీ వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కామినీ కాంచనాలనే యోగానికి విఘ్నం కలిగిస్తాయి. భోగవాసనలు కొద్దిగా ఉండటం చేత యోగభ్రష్టుడై సంసారంలో వచ్చి పడతాడు. కానీ ఆ భోగవాసనలు సమసిపోయాక తిరిగి భగవంతుణ్ణి కోరతాడు. తిరిగి యోగావస్థ పొందుతాడు. మనస్సు స్థిరం కాకపోతే యోగం సిద్ధించదు. మనస్సనే దీపాన్ని ఈ సంసారమనే వాయువు సదా కదిలిస్తూ ఉంటుంది. దీపం ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలిచినప్పుడే యోగం ప్రాప్తిస్తుంది. కొన్ని సమయాల్లో త్యాగాన్ని సాధన చేయటానికి నేను రాజసిక భావాన్ని కల్పించుకుంటాను. జరి అంచు ఉడుపు ధరించి వేలికి ఉంగరం పెట్టుకొని పొడవాటి గొట్టం గల హుక్కాను పీల్చాలనే ఆశ కలిగింది. మధుర్బాబు వెంటనే వాటిని సమకూర్చాడు. కాసేపు వాటిని ధరించాను. పిదప మనస్సుతో, ఓ మనసా, జరి అంచు వస్త్రం అంటారే, అది ఇదే అంటూ తక్షణమే దాన్ని విప్పి విసిరి పారేశాను. ఆ తరువాత దానివైపు నా మనస్సు పోలేదు. మనస్సా, దీని పేరే శాలువ, దీని పేరే ఉంగరం, ఇదే పొడవైన హుక్కాతో పొగ పీల్చటం అంటూ మనస్సుకు చెప్పాను. పిదప అన్నింటినీ అవల పారేశాను. ఆ తరువాత నా మనస్సులో వాటిపై కోరిక జనించలేదు. సంధ్యా సమయం అవుతోంది. గది ఆగ్నేయ వసారా గుమ్మం వద్ద శ్రీరామకృష్ణులు ఒంటరిగా మాతో మాట్లాడుతున్నారు. రామకృష్ణులు: యోగి పుంగవుడి మనస్సు సదా భగవంతుడి మీదే ఉంటుంది. ఆత్మస్థుడై ఉంటాడు. చూడగానే అతన్ని గుర్తించవచ్చు. అతడి కళ్ళు గుడ్లు పొదిగే సమయంలో పక్షి కళ్ళలా పరధ్యానంగా ఉంటాయి.
పక్షి మనస్సు పూర్తిగా గుడ్ల మీదనే నిలిచి ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని నాకొకటి తెచ్చి చూపిస్తావా? మా సరేనండి, అలాంటి చిత్రం ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. సంధ్యాసమయమైంది. కాళికాలయంలోనూ, రాధాకాంత ఆలయంలోనూ, ఇతర ఆలయాల్లోనూ, గదులలోనూ దీపాలు వెలిగాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వెళ్ళి చిన్న మంచం మీద కూర్చొని కొంతసేపు జగన్మాత చింతన చేశారు. ఆ తరువాత మధురంగా భగవన్నామస్మరణ చేయసాగారు. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి పొగ వేశారు. ఒక పక్క ప్రమిద దీపం వెలుగుతోంది. కాసేపట్లో శంఖారావం, కంచుగంటల ధ్వనులు వినవచ్చాయి. కాళికాలయంలో హారతులు మొదలయ్యాయి. నాడు శుక్లపక్ష దశమి. చంద్రుడు 4 వైపులా వెన్నెల వెదజిల్లుతున్నాడు. శ్రీరామకృష్ణులు: నిష్కామ కర్మ గావించు. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ చేస్తున్నవన్నీ మంచి పనులే, కానీ వాటిని నిష్కామంగా చేయటానికి ప్రయత్నించాలి. మా అవునండి, కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవల్లాభం కలుగుతుందా? రామకృష్ణులు: ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉన్నారు. భక్తుడు భగవన్నామస్మరణ చెయ్యటము కర్మే. అద్వైతులు సోహం భావంతో ధ్యానం చెయ్యటము కర్మే. ఇంతెందుకు, ఊపిరి వదలటం కూడా కర్మే సుమా. కర్మత్యాగం చేసే ఉపాయం లేదు. అందుచేతే కర్మలు చెయ్యి, కానీ ఫలితాన్ని భగవంతుడికే వదిలిపెట్టు. మా అలాగే చేస్తాను. అధిక ధన సంపాదనకై ప్రయత్నించవచ్చా? రామకృష్ణులు: ధార్మిక జీవనానికై చేయవచ్చు. అధికంగా ధనం సంపాదించడానికి ప్రయత్నించు, కానీ సరైన మార్గంలోనే. లక్ష్యం ధన సంపాదన కాదు, భగవత్ సేవయే. భగవంతుని సేవించటానికై సంపాదించే డబ్బులో దోషం ఉండదు. మా కుటుంబ కర్తవ్యం ఎంతకాలం? రామకృష్ణులు: కూడుగుడ్డలకు కష్టపడినంత వరకు. పిల్లలు తమ కాళ్లపై తాను నిలబడిన తర్వాతే వాళ్ళ భారాన్ని వహించే అవసరం లేదు. పక్షి పిల్ల స్వయంగా ఆహారం సేకరింప నేర్చిన తరువాత తల్లి వద్దకు వెళితే తల్లి దాన్ని ముక్కుతో పొడిచి వెళ్ళగొడుతుంది. మా ఎంతకాలం కర్మలు ఆచరించాలి? రామకృష్ణులు: కాయ కాస్తే పువ్వు నిలబడదు. భగవద్దర్శనం అయ్యాక కర్మలు చెయ్యనక్కర్లేదు. అందుకు మనస్సు ఇచ్చగించదు కూడా. తాగుబోతూ అధికంగా కళ్ళు తాగితే అతడికి స్పృహే ఉండదు. ఏదో కాస్త పుచ్చుకుంటే పని పాటలు చేసుకోగలుగుతాడు. భగవంతుడి వైపుగా ఎంతగా పోతావో ఆయన అంతగా నీ పని తగ్గిస్తాడు. భయపడకు. కోడలు గర్భవతి అయితే అత్తగారు ఆమె పనిని కొద్ది కొద్దిగా తగ్గించి వేస్తుంది. నెలలు నిండాక ఆమెను ఏ పని తాకనివ్వదు. బిడ్డ పుట్టాక ఆ బిడ్డ సంరక్షణే ఆమె కర్తవ్యం. కర్మ తీరిపోతే ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు. గృహిణి ఇంటి పనంతా పూర్తి చేసుకొని స్నానానికి వెళ్ళినప్పుడు ఎంత పిలిచినా తిరిగి చూడదు. మా అయ్యా, భగవల్లాభం అంటే అర్థమేమిటి? దేన్ని భగవద్దర్శనం అంటారు? అదెలా లభిస్తుంది? రామకృష్ణులు: వైష్ణవ మత సాంప్రదాయాన్ని అనుసరించి భగవదాన్వేషకులు 4 విధాలుగా విభజించబడ్డారు. ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు. బాటలో అప్పుడే కాలు పెట్టిన వ్యక్తిని ప్రవర్తకుడు అంటారు. పూజ, జప, ధ్యాన, నామ సంకీర్తనాది సాధనా భజనలు చేస్తున్న వ్యక్తిని సాధకుడు అంటారు. భగవంతుడున్నాడనే బోధ కలిగిన వ్యక్తిని సిద్ధుడంటారు. సిద్ధుని స్థితి వేదాంతంలో ఈ ఉపమానంతో వర్ణించబడింది. గృహ యజమాని చీకటి గదిలో నిద్రపోతున్నాడు. అతన్ని వెతకడానికి వచ్చిన వ్యక్తి చీకట్లో తడుముతుంటే సోఫా మీద చేయపడగానే నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటాడు. చేతికి కిటికీ తలకగానే నేతి నేతి అంటాడు. తలుపు మీద చెయ్యి పడగానే నేతి నేతి అంటాడు. ఆ తరువాత యజమాని శరీరం మీద పడగానే ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు అంటాడు. అంటే ఆ వ్యక్తికి యజమాని ఉన్నాడని మాత్రమే బోధపడింది, కానీ అతన్ని గురించి ఎక్కువగా తెలియదు. మరొక కోవకు చెందినవారు ఉన్నారు. వారే సిద్ధసిద్ధులు.
ఇంటి యజమానితో అతి సన్నిహిత పరిచయం ఏర్పడటమనే స్థితే ప్రత్యేకం. ప్రేమ భక్తి ద్వారా భగవంతునితో అతి సన్నిహితమైన పరిచయం కలిగిన స్థితి అది. సిద్ధులు భగవంతుని పొందినవారే, దాంట్లో సందేహమే లేదు. కానీ సిద్ధసిద్ధులు ఆయనతో అతి సన్నిహితంగా మెలిగేవారు. మహాశయ, ఈ కళ్ళతో భగవంతుణ్ణి చూడగలమా? రామకృష్ణులు: భగవంతుణ్ణి ఈ చర్మచక్షువులతో చూడలేం. సాధనలు చేయగా చేయగా ప్రేమచక్షువులు, ప్రేమకర్ణాలతో కూడుకున్న ప్రేమమయ దేహం ఏర్పడుతుంది. అలా ప్రేమచక్షువులతో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆ ప్రేమకర్ణాలకు దైవవాణి వినపడుతుంది. ఆ విధంగానే ప్రేమమయమైన లైంగిక అవయవాలు కూడా ఏర్పడతాయి. భగవంతుని పట్ల ప్రగాఢ ప్రేమ కలగకుండా ఇది సంభవం కాదు. ప్రేమ పరిపూర్ణితుడైన వ్యక్తి సమస్త ప్రపంచాన్ని భగవన్మయంగా చూస్తాడు. పచ్చకామర్లు ముదిరిన రోగికి వస్తువులన్నీ పసుపచ్చగా కనపడతాయి. అలాంటి స్థితిలో అతడు సోహం అని అవగాహనమవుతుంది. తాగుబోతూ అధికంగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో నేనే కాలిని అంటూ కేకలు వేస్తాడు. గోపికలు ప్రేమోన్మత్తులై నేనే కృష్ణుణ్ణి అంటూ ప్రకటించుకున్నారు. అహోరాత్రాలు భగవంతుణ్ణే స్మరిస్తే సర్వత్రా ఆయన్నే చూడగలం. వెలుగుతున్న దీపారాధన వత్తిని ఏకాగ్రంగా చాలాసేపు చూస్తూ ఉంటే 4 వైపులా దీపశిఖలను చూస్తాం కదా. 4 వైపులా కనపడే దీపశిఖలు నిజమైనవి కావు అన్న భావం అప్పుడు మా మనస్సులో తళుక్కుమంది. అంతర్యామి అయిన శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: చైతన్యాన్ని గురించి చింతన చేస్తే అచైతన్యులం ఎన్నటికీ కాజాలం. మాటిమాటికి భగవంతుణ్ణి గురించే చింతిస్తూ ఉంటే మతిభ్రమ కలుగుతుందని ఒకసారి శివనాథ శాస్త్రి అంటే నేనతడితో, ఏమిటి, చైతన్యాన్ని స్మరిస్తుండేవాడు అచైతన్యం ఎలా అవుతాడు అన్నాను. మా చిత్తం, నాకది అర్థమైంది. ఇది అనిత్యమైన వస్తువులను స్మరించటం కాదు కదా. భగవంతుడు నిత్య చైతన్య స్వరూపుడు. ఆయనలో మనస్సు లగ్నం చేస్తే మానవుడు అచైతన్యం ఎలా అవుతాడు? రామకృష్ణులు ప్రసన్నంగా, ఇది భగవంతుని కృప. ఆయన కృప లేనిదే సందేహం నివృత్తి కాదు. ఆత్మసాక్షాత్కారం కలగకుండా సందేహ నివృత్తి కాదు. ఆయన కృప కలిగితే ఇక ఎలాంటి భయమూ లేదు. బిడ్డ తండ్రి చెయ్యి పట్టుకొని నడుస్తున్నా పడిపోయే అవకాశం ఉంది కదా. కానీ తండ్రి బిడ్డ చేయి పట్టుకుంటే ఇక భయం ఉండదు. భగవంతుడి కృపతో సందేహాలను రూపుమాపి దర్శనమిస్తే ఇక కష్టాలు ఉండవు. కానీ ఆయన్ను పొందటానికై ఎంతో మనోవ్యాకులతతో సాధన చెయ్యాలి. ప్రార్థనలు చేయగా చేయగా ఆయన కృప కలుగుతుంది. బిడ్డ ఎంతసేపు అటూ ఇటూ పరుగులు పెడుతుండటం చూసి తల్లికి దయ కలుగుతుంది. దాగుకొని ఉన్న ఆమె బయటకు వచ్చి బిడ్డ ఎదుట కనపడుతుంది. భగవంతుడు మనలను అంతగా పరుగులు పెట్టించటం ఎందుకు అని మా ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే రామకృష్ణులు ఇలా అన్నారు: మనం అటూ ఇటూ పరుగులు పెట్టాలన్నదే ఆయన ఇచ్ఛ. అప్పుడే తమాషాగా ఉంటుంది. తన లీల మూలంగానే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. దీన్నే మహామాయ అంటారు. అందుకే ఈ శక్తి స్వరూపిణి మాతృదేవి చరణాల వద్ద శరణాగతుడవు కావాలి. ఆమె మాయాపాసంతో బంధించి ఉంది. ఈ పాసాన్ని ఛేదింపగలిగితేనే భగవద్దర్శనం కలుగుతుంది. స్వస్తి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. స్వస్తి.